వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే సింపుల్గా బటర్ నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 200 గ్రామ్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక చిటికెడు వంట సోడా, ఒక టీ స్పూన్ షుగర్ కానీ బ్రౌన్ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కర్డ్, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, ఇవన్నీ కూడా వేసేసి పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి అనేది మనకి మరి సాఫ్ట్గా కూడా ఉండకూడదు, మరి గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసి మనం ఒక 20 నుంచి 30 మినిట్స్ వరకు నానపెట్టుకోవాలి. ఈ పిండి మనకి ఎంత బాగా నానితే మనకి నాన్ అనేది అంత సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత ఈ పిండి మళ్ళీ సాఫ్ట్ అయిపోయి ఉంటుంది నాని. దీంట్లో కొద్దిగా మైదా పిండి చల్లి ఇలా స్మూత్గా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ప్యాన్ ప్రీహీట్ చేసుకుంటే మనకి నాన్ అనేది కరెక్ట్గా కాలుతుందనమాట. ప్యాన్ ప్రీహీట్ అయిపోయేలోపు మనం నాన్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ నాన్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని కొద్దిగా మైదా పిండి చల్లుకొని ఓవెల్ షేప్లో దీన్ని ఒత్తుకోవాలి. రౌండ్గా ఒత్తకూడదు, ఇలా ఓవెల్ షేప్లోనే, మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కూడా కాకుండా మీడియంగా దీన్ని ఇలా ఒత్తేసుకొని పైన వాటర్ అప్లై చేయాలి. ఫుల్గా నాన్కి పైన అంతా వాటర్ అప్లై చేసేస్తేనే ఇది ప్యాన్కి అంటుకుపోతుందనమాట. ఇలా వాటర్ అప్లై చేసేసి ఈ నాన్ని ప్యాన్ మీద అతికిచ్చేసి మనం స్టవ్ హైలో పెట్టామంటే అడుగు పక్కన బాగా నాన్ కాలి పొంగి ఇలా బబుల్స్ లాగా వస్తుందనమాట. ఇలా బబుల్స్ లాగా వచ్చాక ప్యాన్ని మనం రివర్స్ చేసేసి ఈ నాన్ని ఇటువైపు కాల్చుకోవాలి. మనం గరిటెతో తిప్పేయకూడదు. ఇలా ప్యాన్ని మాత్రం రివర్స్ చేసేసి ఇలా కాల్చుకుంటే మనకి సేమ్ ఎగ్జాక్ట్గా రెస్టారెంట్లో వచ్చినట్టే వస్తుందనమాట. మనకి రెస్టారెంట్లో వాళ్ళు పెద్ద పెద్ద డ్రమ్స్లో ఫైర్ పెట్టేసి వాటికి ఆ డ్రమ్స్కి ఇవి అంటించి నిప్పుల మీద అలా కాలుస్తారు కదా. మనకి ఇంట్లో ఆ ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఇలా మనం ప్యాన్ని రివర్స్ చేసి కాల్చుకుంటే సేమ్ అదే టేస్టే వస్తుంది. ఇలా కాలిన తర్వాత దానిపైన కొద్దిగా ఘీ కానీ బట్టర్ కానీ అప్లై చేసేసుకుంటే మనకి బటర్ నాన్ అనేది రెడీ అయిపోతుంది. ఇలానే ఇంకొకటి కూడా తీసుకొని ఇలా ఓవెల్ షేప్లో ఒత్తేసి ఫుల్గా వాటర్ అప్లై చేయాలి. ఈ వాటర్ మొత్తం ఎక్కడ డ్రై అనేది లేకుండా అంచులకి కూడా ఫుల్గా అప్లై చేస్తేనే ఇది ప్యాన్కి అంటుకుంటుందన్నమాట. లేదంటే మనం రివర్స్ చేసి కాల్చేటప్పుడు అది ఊడిపోయి స్టవ్లో పడిపోతుంది. అలా పడిపోకుండా ఉండడం కోసమే ఫుల్గా వాటర్ అప్లై చేసేసుకోవాలి. ఇలా మళ్ళీ తిరిగి బబుల్స్ వచ్చిన తర్వాత ఇలా ప్యాన్ రివర్స్ చేసేసి ఇలా చేసుకొని రెండు వైపులా బట్టర్ కానీ ఘీ కానీ అప్లై చేసేసుకుంటే బటర్ నాన్ అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా సాఫ్ట్గా కూడా ఉంటాయి. మనకి రెస్టారెంట్లో ఉండే నాన్స్ చాలా గట్టిగా ఉంటాయి, మనం నమ్మలేకపోతాం కదా. కానీ మనం ఇందులో కర్డ్, ఆయిల్, కొంచెం వంట సోడా ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఈ నాన్ మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఈజీగా తింటారు. ఈ నాన్కి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. నాన్ విత్ పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో పన్నీర్ కర్రీని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీన్ని వేరే ఏ నాన్ వెజ్ కర్రీతో అయినా కూడా తినొచ్చు. ఈరోజు నేను చికెన్ కర్రీతో దీన్ని సర్వ్ చేయబోతున్నాను. చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, ప్రాన్స్ కర్రీ కానీ, ఏ నాన్ వెజ్ కర్రీకైనా ఈ నాన్ వచ్చేసి బెస్ట్ కాంబినేషన్ అనమాట. మనం ఇలా ఇంట్లోనే సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా చేసి పిల్లలకి పెట్టిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.